టీటీడీ పరిధిలోని అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది, జిల్లా పోలీసు యంత్రాంగం, ఏపీఎస్ఆర్టీసీ, శ్రీవారి సేవకులు సమిష్టి కృషితో రథసప్తమి వేడుకలు విజయవంతంగా నిర్వహించామన్నారు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్. తిరుమలలో భక్తులకు టీటీడీ కల్పిస్తున్న సదుపాయాలను దృష్టిలో ఉంచుకొని గతంలో ఎన్నడూ లేని విధంగా పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తున్నారని తెలిపారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని భక్తుల నుంచి సేకరించిన అభిప్రాయాలు, సలహాలు, సూచనలతో మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రథసప్తమి రోజున నిరవైరామంగా కష్టపడిన అర్చక స్వాములు, వాహన బేరర్లు, శ్రీవారి సేవకులకు ధన్యవాదాలు తెలిపారు. ఏపీఎస్ఆర్టీసీ వారితో కోఆర్డినేట్ చేసుకోవడం, మిగతా జిల్లాధికారి యంత్రాంగంతో కోఆర్డినేట్ చేసుకోవడం, దాంట్లో జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వారు చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించారు. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారిని, అదేవిధంగా వారి టీం అందరినీ కూడా ఈ సందర్భంగా నేను హృదయపై కోఆర్డినేషన్ లో ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ గ్యాప్స్ లేకుండా అధికార యంత్రాంగం పూర్తిగా కృషి చేశారు. ఏపీఎస్ఆర్టీసీ కూడా బ్రహ్మోత్సవంలో, అదేవిధంగా వైకుంఠ ఏకాదశి సమయంలో, ఎప్పుడు రథ సప్తమిలో కూడా సరైనటువంటి వెహికల్స్, అన్ని వెహికల్స్ కూడా చెక్ చేసుకొని డ్రైవర్స్ అందరికీ కూడా సరైనటువంటి గైడెన్స్ ఇచ్చి డిప్లాయ్ చేశారు. సో ఓవరాల్ మనం చూసుకున్నట్లయితే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సరైన సమయంలో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ తీసుకొని టెండర్ ఇవన్నీ ఫైనల్ చేసుకుని పనులు ఇవన్నీ కూడా సరైన సమయంలో పూర్తి చేసుకున్నారు. సో ఓవరాల్ ఫీడ్బ్యాక్ కూడా భక్తుల దగ్గర నుంచి తీసుకోవడం జరిగేటువంటి ఉత్సవాల మీద ప్రతి సంవత్సరం వారు ఇచ్చేటువంటి ఫీడ్బ్యాక్ మాకు చాలా ముఖ్యం. మాడా స్ట్రీట్స్ లో కూర్చున్నటువంటి భక్తులు, బయట ఉన్నటువంటి భక్తులు, అదేవిధంగా వాట్సాప్, IVRS కాల్ ద్వారా ఏదైతే మనం ఫీడ్బ్యాక్ తీసుకుంటాం, ఆ ఫీడ్బ్యాక్ చాలా ఇంపార్టెంట్. ఎవరైతే భక్తులు ఇక్కడ ఫీడ్బ్యాక్ ఇచ్చారు, అటువంటి ఫీడ్బ్యాక్ ఆధారంగా మనం చూసుకున్నట్లయితే అన్ని ఆస్పెక్ట్స్ లో దాదాపు 98 నుంచి 99% మంది భక్తులు పూర్తి. సో అటువంటి ఫీడ్బ్యాక్ ఏదైతే డివోటీస్ ఇచ్చారో అవన్నీ కూడా ఇప్పుడు పరిగణనలోకి తీసుకొని నెక్స్ట్ టైం